హలో మ్యామ్, డయాబెటిక్ న్యూరోపతికి సంబంధించి ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ నుంచి కొత్త ట్రీట్మెంట్స్ వచ్చాయి, మంచి క్యూర్ ఉంటుంది అని విన్నాం మేడం. ఏంటి మేడం ఈ డయాబెటిక్ న్యూరోపతి? అయితే చాలా మంది సఫర్ అవుతున్నారు, బ్లడ్ షుగర్స్ కంట్రోల్ లేక డయాబెటిక్ న్యూరోపతి దాకా వెళ్ళవలసి వస్తుంది ఎక్కువ శాతం. కానీ మెడిసిన్ వాడుతూనే ఉన్నారు, నమ్నెస్ వస్తుంది, తిమ్మిర్లు వస్తున్నాయి, పాదాలు మంటలుగా అనిపిస్తున్నాయి, పనులు చేసుకోలేకపోతున్నారు. బట్ ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ నుంచి చాలా లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అయితే వచ్చాయి, మంచి క్యూర్ ఉంటుంది అంటున్నారు. ఏంటి ఆ ట్రీట్మెంట్స్, ఎలా సాల్వ్ చేస్తున్నారు ఈ డయాబెటిక్ న్యూరోపతిని? సో ఫస్ట్ డయాబెటిక్ న్యూరోపతి ఏంటి ఐ ఎక్స్ప్లెయిన్. షుగర్ పేషెంట్స్ కి నర్వ్ డ్యామేజ్ అవుతుంది. సో నర్వ్ లో చిన్న చిన్న ఫైబర్స్ ఉంది, కంట్రోల్ ఉంటే కూడా కొన్ని పేషెంట్స్ కి డ్యామేజ్ అవుతుంది, కంట్రోల్ లేకుండా కూడా డ్యామేజ్ అవుతుంది. లేకుండా ఉంటే కొంచెం ఫాస్ట్ గా అవుతుంది. కొన్ని పేషెంట్స్ కి 5 years లో స్టార్ట్ అవుతుంది, కొన్ని పేషెంట్స్ కి 20 years తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇది ఏ ఫ్యాక్టర్స్ లో డిపెండ్ అవుతుంది, వీ డోంట్ నో. ఓకే, బట్ న్యూరోపతికి ట్రీట్మెంట్ ఏమీ లేదు, నా దగ్గర కూడా లేదు. న్యూరోపతికి ట్రీట్మెంట్ లేదు. బట్ న్యూరోపతి వల్ల పేషెంట్స్ కి సిమ్టమ్స్ ఉంది కదా, తిమ్మిరి ఉంది, మంట ఉంది, నమ్నెస్ ఉంది, సూది లాగే ఉంది, బర్నింగ్ సెన్సేషన్ ఉంది, కొన్నిసార్లు వేడిగా తెలుస్తుంది. దానికి తగ్గింది కోసం నా దగ్గర రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్ ఉంది. ఓకే, సో చాలా మంది పేషెంట్స్ కి ఇది, నా దగ్గర వచ్చిన పేషెంట్స్ కి రాత్రి విపరీతం మంట అవుతుంది, నిద్ర డిస్టర్బ్ అవుతుంది, నిద్ర డిస్టర్బెన్స్ వల్ల నెక్స్ట్ డే అని వేస్ట్ అవుతుంది. ఇలాగే నా దగ్గర పేషెంట్స్ వస్తున్నారు. ఆ టైప్ ఆఫ్ పేషెంట్స్ కి ఆల్రెడీ టాబ్లెట్స్ యూజ్ చేసిన తర్వాత కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనపట్లేదు. ఆ పేషెంట్స్ కి నేను రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ట్రీట్మెంట్ ద్వారా సిమ్టమ్స్ తగ్గింది కోసం నేను చేస్తాము. ఓకే, ఇది న్యూరోపతికి క్యూర్ కాదు, సిమ్టమ్స్ కి ట్రీట్మెంట్ ఉంది. ఇది సిమ్టమ్స్ బికాస్ పేషెంట్స్ కి ఇబ్బంది సిమ్టమ్స్ వల్ల కదా. సో పేషెంట్స్ కి సిమ్టమ్స్ ప్రకారం నేను లేజర్ ఇది రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ట్రీట్మెంట్ చేస్తాము. ఏంటి మేడం ఆ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది, ఆ ట్రీట్మెంట్ విధానం ఏంటి, ఆ పెయిన్స్ అన్ని ఎలా తగ్గిస్తారు? ఫస్ట్ పేషెంట్ నా దగ్గర వచ్చిన తర్వాత చెక్ చేస్తాము. ఫుడ్ చెకింగ్ చేయాలి, ఫుడ్ లో కలర్ డిస్కలరేషన్ ఉందా, కొన్నిసార్లు ఇది రక్తం ఫ్లో తక్కువ ఉంటే పల్సేషన్స్ వి విల్ నాట్ ఫైండ్. సో ఇది అన్ని చెక్ చేస్తాము. తర్వాత అల్సర్స్ ఉంటే చెక్ చేస్తాము. సో ఫుడ్ ఇవాల్యుయేషన్, ఫుడ్ లో ఇవాల్యుయేట్ చేసిన తర్వాత నమ్నెస్ ఉందా, సెన్సేషన్ ఎంత ఉందా, ఎంత తగ్గిందా అన్ని చూసిన తర్వాత ఇఫ్ వి ఐడెంటిఫై న్యూరోపతి సిమ్టమ్స్ ఉంటే ఒక టెస్ట్ చేయాలి, నర్వ్ కండక్షన్ టెస్ట్. నర్వ్ కండక్షన్ టెస్ట్ లో ఏమేమి నర్వ్స్ లో ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది, ఎంత ప్రాబ్లమ్ ఉందా, యాంప్లిట్యూడ్ అన్ని తెలుస్తుంది. చూసిన తర్వాత వి ప్లాన్ ఫర్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. ఇది రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఒక రేడియో ఫ్రీక్వెన్సీ మెషిన్ ఉంది నా దగ్గర, ఇది మెషిన్ లోనే చేస్తాం. బట్ ఏ నర్వ్ కి చెయ్యాలి, ఏ డోస్ లో చెయ్యాలి, ఇది అన్ని నా ప్రోటోకాల్ ప్రకారం చేస్తాం. అంటే డయాబెటిక్ న్యూరోపతి కాకుండా నర్వ్స్ కి కూడా మనకి దీనికి ట్రీట్మెంట్ ఉంటుందా మేడం ఎస్పెషల్లీ? సో న్యూరోపతి మీన్స్ నర్వ్ డామేజ్. ఇండియాలో మోస్ట్ కామన్ రీజన్ ఇస్ డయాబెటిక్ న్యూరోపతి. కానీ నా దగ్గర ఆల్కహాలిక్ న్యూరోపతి, తర్వాత ఇది కీమోథెరపీ డ్రగ్స్ తర్వాత కొన్ని పేషెంట్స్ కి న్యూరోపతి స్టార్ట్ అవుతుంది, కొన్ని పేషెంట్స్ కి B12 డెఫిషియన్సీ వల్ల అవుతుంది, కొన్ని పేషెంట్స్ కి HIV డిజీజ్ వల్ల అవుతుంది. సో దెర్ ఆర్ సో మెనీ రీజన్స్ ఫర్ న్యూరోపతి. సో న్యూరోపతికి నర్వ్ ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత we plan a treatment. Okay, medication కూడా ఉంటుందా మేడం? Yeah, so నా దగ్గర వచ్చిన పేషెంట్స్ మోస్ట్లీ దే హ్యావ్ ట్రైడ్ ఆల్ ద టాబ్లెట్స్ లో ఇంప్రూవ్మెంట్ కొన్ని డేస్ వరకు తెలుస్తుంది, తర్వాత టాబ్లెట్స్ విల్ ఆల్సో నాట్ గివ్ ఎఫెక్ట్. ఆ టైప్ ఆఫ్ పేషెంట్స్ నా దగ్గర వస్తున్నారు అండ్ రిజల్ట్స్ ఆర్ గుడ్. పేషెంట్స్ కి సిమ్టమ్స్ ఇంప్రూవ్ అవుతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇలాంటి చేంజెస్ కూడా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేంజెస్ చేయాలి కదా, షుగర్ కంట్రోల్ లో పెట్టాలి, ఫుడ్ కేర్ చేయాలి, వాకింగ్ విధానం చేంజ్ చేయాలి. సో అన్ని నా టీం చెప్తారు. సో ఈ డయాబెటిక్ న్యూరోపతికి ఇంకా ఏమేమి రీజన్స్ ఉంటాయి మేడం? డయాబెటిక్ న్యూరోపతికి మెయిన్ రీజన్ ఇస్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్. ఓకేనా, కానీ నా దగ్గర డయాబెటీస్ పేషెంట్ వచ్చిన తర్వాత చాలా మంది పేషెంట్స్ కి ఫ్రోజన్ షోల్డర్ కూడా ఉంది. సో డయాబెటీస్ లో న్యూరోపతి, ఫ్రోజన్ షోల్డర్ ఈ రెండు పెయిన్ఫుల్ కండిషన్స్ చాలా ఎక్కువగా ఉంది. సో ఫ్రోజన్ షోల్డర్ లో కూడా ఇది ఫస్ట్ ఇవాల్యుయేషన్ చేయాలి, రేంజ్ ఆఫ్ మోషన్ చూస్తాను, ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నారో ఇది అన్ని చూస్తాను. చూసిన తర్వాత అగైన్ మళ్ళీ ఇవాల్యుయేషన్ కోసం అల్ట్రాసౌండ్ స్కాన్ వి డూ, ఆర్ సమ్ టైమ్స్ MRIకి అవసరం ఉంటే MRIకి పంపిస్తాం. తర్వాత కోరిలేట్ చేస్తాము, ఓకే లోపల ఏం జరుగుతుంది, ఎంత డ్యామేజ్ ఉందా, దాని ప్రకారం హైడ్రోడైలటేషన్ టెక్నిక్ ఉంది, రేడియో ఫ్రీక్వెన్సీ ఉంది, PRP ఉంది. సో చాలా చాలా ట్రీట్మెంట్ ఉంది. ఈ PRP కూడా దీనికి వర్తిస్తుంది మేడం? PRP కూడా వర్క్ సాల్వ్ చేస్తారు. దీనికి ఎలా రిలేషన్ అంటారు? ఇప్పుడు అడెసివ్ క్యాప్సులైటిస్ మీన్స్ ఫ్రోజన్ షోల్డర్ లో జాయింట్ లో ఇది జాయింట్ స్టక్ అవుతుంది, కానీ జాయింట్ కి సపోర్టింగ్ లిగమెంట్స్ ఉంది, టెండన్స్ ఉంది, మసిల్స్ ఉంది. సో దెర్ ఇస్ అ 4 group ఆఫ్ మసిల్స్, దానికి రొటేటర్ కఫ్ అంటాము. సో కొన్నిసార్లు ఈ రొటేటర్ కఫ్ లో ప్రాబ్లం ఉంటే
టెండన్ టేర్ అయితే, టెండినోసిస్ ఉంటే దాంట్లో పిఆర్పికి రోల్ చాలా ఎక్కువగా ఉంది. కొన్ని పేషెంట్స్కి అరుగుదల ఉంది కదా, జస్ట్ లైక్ మోకాల్, ఇది షోల్డర్లో కూడా అరుగుదల ఉంటుంది. సో దాంట్లో కూడా పిఆర్పి వర్క్ అవుతుంది. సో పిఆర్పికి యూజ్ రీజన్స్ మంచిగానే ఉంది. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్.